మేము మాట్లాడుతున్న మాటలు నీకు తెలుసు నాయన, మేము చేస్తున్న క్రియలు నీకు తెలుసు నా తండ్రి. అయా మేము పాపులం అయ్యా. అయా నీ యొక్క నామాన్ని కూడా స్మరించడానికి అర్హత లేని వాళ్ళము నా తండ్రి. ఆయనను దేవా నీవు పేరు పెట్టి పిలుచుకున్నావయ్యా. మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా నువ్వు ఎన్నుకున్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా. అవును యేసయ్య, నీ వాక్యము సెలవిస్తుంది నా తండ్రి. ఇదిగో మొదటి ఆజ్ఞ, నన్ను ప్రేమించు అంటున్నావు యేసయ్య. అయ్యా మాకైతే తండ్రి కొంతమందికి నిన్ను ఎలా ప్రేమించాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాము తండ్రి. ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అవును తండ్రి, మీరు గొప్ప ఆశీర్వాదాన్ని మాకు దయచేస్తున్నారు. కానీ అయ్యా సరెండరింగ్ అంటే మాకు తెలియట్లేదు. మిమ్మల్ని ఎలా ప్రేమించాలో మాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని మీ యొక్క సన్నిధికి ఎలా వచ్చి మిమ్మల్ని గోజారాలో మాకు అర్థం కావట్లేదు నాయన. అయ్యా మాకు జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. అయ్యా మాలో ఉన్న ప్రతి ఒక్క కల్మషాన్ని, ప్రతి ఒక్క కపటాన్ని, ప్రతి ఒక్క హృదయ నేత్రాన్ని యేసయ్య మీ చిత్తానుసారంగా తండ్రి ఓపెన్ చేయమని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఆనాడు దావీదు ప్రార్థించిన ప్రార్థనైనా, ఇదిగో తండ్రి నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకయ్యా. అయ్యా నీ సన్నిధి నాతో లేకపోతే నాకు చచ్చిపోయినట్లుగా ఉంది తండ్రి అని ప్రార్థించాడయ్యా. అవును తండ్రి, నీ సన్నిధి లేకపోవడం అంటే శాంతి లేకపోవడం నాయన. నీ సన్నిధి లేకపోవడం అంటే ఆనందం లేకపోవడం తండ్రి. నీ సన్నిధి మాలో లోపిస్తుందంటే ప్రార్థన జీవితం లోపిస్తుందని అర్థం యేసయ్య. ఎందుకంటే యేసయ్య ఎప్పుడైతే మాలో ప్రార్థన లోపిస్తుందో ప్రార్థన ద్వారా మేము పొందుకోవాల్సిన పరిశుద్ధాత్మ శక్తి మానవులు నింపబడదు నా తండ్రి. అవును యేసయ్య. అయ్యా పరిశుద్ధాత్మ శక్తి మాలో ఎల్లవెల్లలా జీవించాలంటే మేము చేయాల్సింది ఒక్కటి నాయన. అదే తండ్రి ప్రార్థన. మొట్టమొదటి స్టెప్ నా తండ్రి. మొట్టమొదటిగా నా తండ్రి మేము తీసుకోవాల్సింది ఇనిషియేషన్ అయినా. సాతాను ప్రార్థన అవసరం లేదు, నీకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటాడు తండ్రి. కానీ నువ్వేమంటావంటే ఇదిగో ప్రార్థన చేసి చూడు, దాని తర్వాత నీ యొక్క మనసు మొత్తం నేను మారుస్తా అంటావు నాయన. కానీ మాకు తండ్రి ఇదిగో తండ్రి అద్భుతాలు కావాలి, ఆహారం కావాలి నా తండ్రి. అనేకమైన సమస్యలు తండ్రి. ఇదిగో తండ్రి ఈనాడు పరిశుద్ధమైన వాక్యం చెప్తున్నట్లుగా పునీతుల పండుగ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా నా తండ్రి మార్తమ్మ నిన్ను ఆహ్వానించింది యేసయ్య. ఇదిగో తండ్రి మరియమ్మ నీ పాదాల దగ్గర కూర్చుంది నా తండ్రి, సేవ చేస్తూ ఉంది తండ్రి, నీ యొక్క వాక్యాలను వింటుంది తండ్రి. కానీ మార్తమ్మ తన యొక్క ఇంటిలోకి, తన హృదయంలోకి ఆహ్వానించిన మార్తమ్మ చేసిన గొప్ప పని నీకు విందును తయారు చేస్తుందయ్యా. అంటే కష్టజీవిగా కనబడుతుంది తండ్రి. అదేవిధంగా మరియమ్మ వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుంది నాయన. అన్నిటికంటే అతి ముఖ్యమైనది దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క బోధనలు అని. ఇదిగో సత్యమైన యేసు ప్రభువు వారి సత్యమై ఉన్నారు కాబట్టి సత్యమైన నీ బోధనలు వింటుంది నాయన బిడ్డ. అదేవిధంగా లాజరస్ని చూస్తున్న తండ్రి వీటన్నిటిని సమకూర్చడానికి ఒక గొప్ప వ్యక్తిగా ఆ ఇంటిలో ఉన్నాడయ్యా. అదేవిధంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం సెలవిస్తుంది నా తండ్రి, నా ప్రియమైన స్నేహితుడు అని నీవే చెప్పుకున్నావు నా తండ్రి. అదేవిధంగా అయ్యా ఈ మాట మా కొరకు ఎప్పుడైనా చెప్తారో ఏమో తండ్రి, మాకైతే తెలియదు. కానీ అయ్యా నా ప్రియమైన స్నేహితుడు అని మేము మీ మాటల ద్వారా అనిపించుకోవాలంటే అయ్యా వీటన్నిటిని పక్కకు పెట్టి కాసేపు మా శ్రమలని, బాధలని, కష్టాలని, కన్నీలని, నిందలని, అవమానాలని అన్నిటిని మేము పక్కకు పెట్టినా తండ్రి ఇదిగో తండ్రి మరియమ్మ వలె మీ పాద సన్నిధికి వస్తే నా తండ్రి ఏది చేయాల్సిన అవసరం లేదు నా తండ్రి. ఎలాంటి అవకతవకలు ఉన్నప్పటికీ నా తండ్రి మీరు సరిచేస్తారు నా తండ్రి. కానీ తండ్రి మేము విశ్వాసములో నడవలేకపోతున్నాము. ఎందుకంటే నా తండ్రి ఆనాడు ఏలియా ప్రవక్త మీరు అన్నారు తండ్రి, ఇదిగో ఇక్కడ మొత్తం కరువు ఉంది, కానీ నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు కాకుల ద్వారా నేను మాంసాన్ని అందిస్తాను, ఆహారాన్ని అందిస్తావన్నావు తండ్రి. ఇచ్చిన మాట ప్రకారం బిడ్డని పోషించావయ్యా. అక్కడ నీళ్లు లేవు, ఏది లేదు, కానీ కేరీతు వాగును బిడ్డ కోసం మీరు సమకూర్చి ఉన్నారు తండ్రి. అదేవిధంగా హాగారు నా తండ్రి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తన బిడ్డ చనిపోతాడేమో అని ఆలోచిస్తున్న సమయంలో అయ్యా నీటి బుగ్గనే తండ్రి మీరు సమకూర్చున్నారు తండ్రి. అయ్యా నీవు సృష్టికర్తవు నా తండ్రి. శూన్యము నుంచి నువ్వు సృష్టిస్తావయ్యా. అతి శూన్యము నుండి దేవా నువ్వు సృష్టిస్తావు దేవా. అంధకారంలో దేవా నీవు వెలుగును సృష్టించినావు తండ్రి. అలాంటిది పురుగు వంటి జీవితం అయ్యా మాది. అయ్యా గడ్డిపోచ వంటిది నా తండ్రి మా జీవితం. నీ పైన ఆధారపడితే నువ్వు పోషించలేవా తండ్రి. కానీ మాలో ఉన్న ఆలోచన నేను సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి అంటే నా తండ్రి ఆ విధంగా
ఆలోచిస్తున్న తండ్రి, అవును దేవా, నువ్వు మనుషుని పుట్టించావు నా తండ్రి, ఎందుకంటే కష్టజీవులుగా ఇదిగో తండ్రి జీవించమన్నావయ్యా. ఆ కష్టానికి ప్రతిఫలమే ఇదిగో నువ్వు తింటా అంటున్నావు తండ్రి. కష్టము అంటే నా తండ్రి కేవలం ఈ లోక విషయాలు చేస్తేనే కష్టం కాదు నాయన. ఇదిగో నీ పరిచర్యలో కష్టం ఉంటుంది, నీ యొక్క ప్రార్థనలో కష్టం ఉంటుంది నా తండ్రి. ఇదిగో తండ్రి ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క వేదనలో, శోధనలో దేవా, ప్రతి ఒక్క విషయంలో ప్రతి బిడ్డకి నా తండ్రి ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటాయి నాయన. అంత మాత్రాన తండ్రి నేను ఇంకా ఏదో చేయాలి, నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి కాదు నా తండ్రి, నేను ఏదో చేయాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అదేంటంటే మరియమ్మతో చెప్పిన మాట, ఇదిగో మరియమ్మ ఇదిగో అమూల్యమైనది ఎన్నుకున్నది, అది తన నుండి ఎవరునూ తీసివేయలేరు అంటున్నావు యేసయ్య. మార్తమ్మతో చెప్తూ ఉన్నావు తండ్రి ఈ మాట, కష్టాజీవి అయిన మార్తమ్మతో ఈ మాట నువ్వు చెప్తూ ఉన్నావు తండ్రి. అంటే నీ పాద సన్నిధిలో సమస్తము సమకూడి జరుగుతుందని నువ్వు చెప్తూ ఉన్నావు యేసయ్య. అవును తండ్రి, ఇది మాకు విశ్వసించడానికి విడ్డూరంగా ఉండొచ్చు నా తండ్రి, కానీ ఎంతో మంది బిడ్డలు నువ్వు పోషించావయ్యా. అంతెందుకు తండ్రి, నన్ను పోషిస్తున్నావు తండ్రి. నా భర్త ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వకపోయినా నువ్వు నన్ను పోషిస్తున్నావయ్యా. ఎలా పోషిస్తున్నావో, ఎలా వస్తున్నాయో నాకైతే తెలియదు నా తండ్రి. అయ్యా అది నీ కృప నా తండ్రి, నీ చలవ నా తండ్రి. ఈ ప్రార్థనా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా నాకు ఒక్క రూపాయి కూడా తండ్రి 2.5 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు నాయన. ఎందుకంటే నేను ప్రార్థన గ్రూప్ పైన డిపెండ్ అవ్వలేదు నా తండ్రి, నీ పైన ఆధారపడి ఉన్నాను నాయన. నీ పైన ఆధారపడే వారికి నా తండ్రి ఇదిగో తండ్రి ఆ యొక్క అడవిలో తిరుగుతున్న సింహపు పిల్లలకైనా పులి పిల్లలకైనా కొలువ ఉంటుందేమో, కానీ ఇదిగో తండ్రి నీ బిడ్డలకి కొదువ ఉండదని నీ వాక్యం సెలవిస్తుందయ్యా. అయ్యా నువ్వు ఒక్కసారి వాగ్దానం ఇచ్చావంటే భూమి ఆకాశం గతించను, నా మాటలు ఎన్నడూ గతించవన్నావు తండ్రి. ఎక్కడికయ్యా మేము వెళ్ళేది, ఎందుకయ్యా మేము చూసేది, జాబ్ అని, బిజినెస్ అని, ఇంకేదో అని తండ్రి. అవును యేసయ్య, అనేక ఆలోచనతో అనేకమైన పనులతో సతమతమవుతున్నాం తండ్రి. మార్తమ్మ వలె అయ్యా మాలో ఉన్న అలజడి, ఆ యొక్క ఆలోచన నేను చేస్తే ఏదో ఒకటి అవుతుంది అనే ఆలోచన, కానీ యేసయ్య మేము ఒంటరిగా చేస్తే అది అవ్వదు నా తండ్రి. నా పార్ట్నర్షిప్, నా బిజినెస్ మ్యాన్ నాతో ఉన్నాడు, అతను ఎవరో కాదు నా తండ్రే అని ఎప్పుడైతే మేము రియలైజ్ అయ్యి నీతో పాటు పార్ట్నర్షిప్గా నా తండ్రి మీరు 80% మీరే చేస్తానైనా, 20% మా అంతటా మేముగా కదలాలి నా తండ్రి. గుడ్డి వాళ్ళలాగా, కుంటి వాళ్ళలాగా తండ్రి, అనారోగ్యస్తులుగా నా తండ్రి, పక్షవాత రోగుల్లాగా నా తండ్రి ఒక దగ్గర మేము కూర్చోవద్దు నాయన, ఒకే పనితో మేము ముందుకు వెళ్ళొద్దు నా తండ్రి. ఇదిగో దేవా మీ వాక్యాన్ని పట్టుకోవాలన్న తండ్రి, ఎందుకంటే వాక్యం సెలవిస్తున్న తండ్రి 119వ కీర్తనలో దేవా, ఇదిగో నా యొక్క వాక్యము నీ త్రోవకు వెలుగు అంటూ ఉన్నావు యేసయ్య. నీ యొక్క పాదాలకి దీపమై ఉన్నది అంటున్నావు తండ్రి. పాదాలకి దీపం పెట్టుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే వెలుగు ఎలా వస్తుంది నా తండ్రి? అయ్యా రాదు నా తండ్రి. అదేవిధంగా వాక్యము అనే యొక్క వెలుగును మేము పట్టుకోకుండా యేసయ్య నీవే వెలుగుకి కర్తవై ఉన్నావయ్యా. ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్కు దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడు ఆయను. కానీ మొట్టమొదటిగా మేము గుర్తుపెట్టుకోవాల్సింది వాక్కు అంటే యెహోవా తండ్రి అని మేము అందరము ఒకే మాట. ఇదిగో వాక్కు ఎలా అయితే ఇదిగో భూమి ఆకాశమును సృష్టించను, దేవుడి నుండి వెలువడిన మాటే నోటి వాక్కు నా తండ్రి. ఆ వాక్కు ఎప్పుడైతే పుట్టిన క్షణం ఉందో అక్కడి నుంచే నువ్వు ఉన్నావయ్యా. అవును తండ్రి, ఇదిగో యెహోవా తండ్రి ఆత్మస్వరూపుడై ఉన్నాడని మత్తయి సువార్తను బోధిస్తూ ఉన్నావు యేసయ్య. అదేవిధంగా నా తండ్రి ఇదిగో నేను నరుణ్ణి మా పోలికలలో చేస్తాం ఇప్పుడు అని అన్నాడు తండ్రి దేవుడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే యెహోవా తండ్రి, యేసు ప్రభువు వారు ఆత్మస్వరూపుడు, ముగ్గురు ఒకే రీతిగా అక్కడ ఉండి మానవుని సృష్టిస్తూ ఉన్నారు దేవా. ఇది మాకు అర్థమయ్యే విధంగా చేయండి నా తండ్రి. ఎప్పుడైతే నా తండ్రి ఇదిగో తండ్రి 3 4 100 మందిని మేము ఇదిగో తండ్రి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, అమ్మ డబ్బులు లేవు నాకు డబ్బులు ఇవ్వు, అయ్యా డబ్బులు లేవు నాకు డబ్బులు ఇవ్వు, ఇంకేదో కావాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అయినా నీవు ఇదిగో 3గా మీరు మాలో నివసిస్తూ ఉన్నారయ్యా. ఆత్మ స్వరూపుడి వలె, యేసు ప్రభుల వారి వలె, యెహోవా తండ్రి వలె మీరు మాలో నివసిస్తున్నప్పుడు మాలో ఉన్నది ఒక్కరు కాదు నా తండ్రి, 3 శక్తి మాలో ఉంది నాయన. ఈ శక్తి ఏ బిడ్డలైతే నా తండ్రి గుర్తు పెట్టుకుంటారు వారి యొక్క జీవితాలే గొప్పగా సాక్ష్యముగా మారుతుందంటున్నావు నా తండ్రి. సాక్ష్యం అంటే నా తండ్రి కన్సీవ్ అవ్వని వాళ్ళు కన్సీవ్ అయ్యేటట్టు కాదు నాయన, జాబ్ లేని వాళ్ళకి జాబ్ కాదు నా తండ్రి. ఇదిగో తండ్రి నీ పాత్ర వలె మారడమే గొప్ప సాక్ష్యము నాయన. నీ రూపంలో దేవా మేము ఏ విధంగా పుట్టినప్పుడు నువ్వు సృష్టించినావో ఆ రూపాన్ని మేము కోల్పోతూ ఉన్నాము నా తండ్రి ప్రార్థన చేయకుండా. ఇప్పుడు ఎప్పుడైతే మేము ప్రార్థనలోకి వస్తామో ఆ రూపాన్ని తండ్రి మీరు ఇస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే ఇదిగో ఆనాడు యేసు ప్రభువు వారు దివ్య రూప ధారణ ధరించిన అదే విధంగా మాలో ఉన్న ప్రతి ఒక్క పాపము నా తండ్రి ప్రార్థన ద్వారా వెళ్ళిపోతుంది, రక్త శరీరాలను భుజించడం ద్వారా వెళ్ళిపోతుంది నా తండ్రి, నీరును పోసుకోవడం ద్వారా ఇదిగో దేవా వాక్యాన్ని చదవడం ద్వారా నా తండ్రి మేము రూపాంతరము చెందుతాము నాయన మీలో.
అది మాకు అర్థమయ్యే విధంగా చెప్పండి నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి వాక్యమే సమృద్ధి అంటున్నావు, పరిశుద్ధాత్మ దేవుడే సమృద్ధి అంటున్నావు దేవా. ఎక్కడ ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావు, ఆనాడు ఏలియా ప్రవక్త ప్రార్థిస్తున్న తండ్రి వర్షాలే పడ్డాయి నా తండ్రి. యెహోషువ ప్రార్థిస్తే సూర్య చంద్రుడే ఆగిపోయినారు నా తండ్రి. సృష్టి వారి మాట వింటూ ఉంటే అయ్యా నీవు మా మాట వింటావు నాయన, కానీ మేము అడిగే దాంట్లో ఏదో లోపం ఉంది అయ్యా, మేము అడిగే దాంట్లో ఏదో అవిశ్వాసం ఉంది అయ్యా. మేము మీ బిడ్డలము నా తండ్రి. అయ్యా నువ్వు మమ్మల్ని రక్తాన్ని పెట్టి కొనుక్కున్నావయ్యా. అయ్యా మేము అవిశ్వాసంలో జీవిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించు నా తండ్రి. అయ్యా మమ్మల్ని కట్టండి నా తండ్రి. అయ్యా మమ్మల్ని కొట్టు నా తండ్రి. అయ్యా మమ్మల్ని సరిదిద్దు నా తండ్రి. అయ్యా నీ పాత్ర వలె మమ్మల్ని మార్చుకో అయ్యా. ఎప్పుడైతే నీ పాత్ర వలె నా తండ్రి ఇదిగో దేవా నీలోకి రూపాంతరం చెందకపోయినా పర్లేదు నా తండ్రి. అయ్యా ఒక తీర్మానం మేము తీసుకోవాలి. ఇదిగో ఇప్పటి నుంచి ఈ క్షణం నుండి నా తండ్రిని నేను ప్రేమిస్తాను అని గట్టి పట్టుదలతో నా తండ్రి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాము. అయ్యా మేము చేయాల్సిన అవసరం లేదు నా తండ్రి. నీ పరిశుద్ధాత్మని ఆల్రెడీ నువ్వు మాలో పెట్టి ఉన్నావు అయ్యా, కానీ మేము వినలేకపోతూ ఉన్నాము, విధేయత చూపించలేకపోతూ ఉన్నాము. నాకు అనేక పనులు ఉన్నాయి, నా వల్ల అవుతుంది. వాళ్ళకి ఏం పని లేదు, ఆ అమ్మాయికి ఏం పని లేదు, ప్రార్థన చేస్తూనే ఉంటుంది 24 గంటలు. కానీ నాకు ఎన్నో పనులు ఉన్నాయని ఆలోచన తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకోకుండా ఎదుటి వాళ్ళని తగ్గిస్తున్నా తండ్రి. నేను అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నావు దేవా. ఇది కూడా దూషణేనా తండ్రి, ఇది కూడా నా తండ్రి సాతానికి ఇష్టమైన మాటలే నా తండ్రి, దేవుడికి ఇష్టమైన మాటలు ఇవి కాదు నా తండ్రి. ఎప్పుడైనా నా తండ్రి అయ్యా బిడ్డలు ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఎందుకు జాయిన్ అవ్వలేకపోతున్నారో, ఏ ఆత్మ వారిని పట్టి పీడిస్తుందో నా తండ్రి అయ్యా నీవు సమస్తాన్ని చూస్తూ ఉన్నావు యేసయ్య. అయ్యా అంధకారపు శక్తులతో బిడ్డలు బాధపడుతున్నారేమో అయ్యా, ఇదిగో సంఖ్యలతో బిడ్డలు బంధించబడి ఉన్నారు యేసయ్య. యేసు నామములో ప్రతి ఒక్క బంధకము నా తండ్రి, ప్రతి ఒక్క సంఖ్యను నా తండ్రి త్రుంచబడిన గాక నా తండ్రి. దేవా నీ యొక్క పరిశుద్ధమైన రక్తము చేత మాకు స్వస్థతను అనుగ్రహించండి నాయన. మా నోటి మాటలు మీ ఆధీనంలో పెట్టుకోండి నా తండ్రి. ఇదిగో తండ్రి మా నోటిలో ఉన్న నాలుకను దేవా, నరం లేని ఈ నాలుకను మీ ఆధీనంలో ఉంచుకోండి నా తండ్రి. అతిగా మాట్లాడితే నా తండ్రి ఇదిగో నువ్వు ఆత్మను కోల్పోతావు అంటున్నావు తండ్రి, అనవసరమైన మాటలైనా. కానీ పరిశుద్ధాత్మ పొందుకొని మేము ఎంత ప్రార్థిస్తే అంత శక్తి వస్తుంది అంటున్నావు తండ్రి. ఎక్కువగా ఆకలిస్తుంది నాయన మాకు. ఒకసారి డిప్రెషన్ వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు, ఎవరి మీద కోపం వచ్చినప్పుడు కిచెన్లోకి వెళ్ళి దబదబా వెళ్ళి ఏదో ఒకటి తింటూనే ఉంటాము నాయన. ఎక్కువగా ఆహారం తింటూ ఉన్నాము, ఎక్కువగా టీ తాగుతూ ఉన్నాము, లేకపోతే ఎక్కువగా ఏదో కావాలని ఆలోచిస్తున్నాం. కానీ ఎక్కువగా నాకు కావాల్సింది ప్రార్థన అని, ఎక్కువగా నాకు కావాల్సింది వాక్యం అని, ఎక్కువగా నాకు కావాల్సింది పరిశుద్ధాత్ముడి యొక్క సన్నిధి అని అయ్యా. ఎక్కువగా కావాల్సింది నువ్వు ఆ స్లీవలో, ఆ కల్వరి గిరిలో నీ రక్తాన్ని, నీ శరీరాన్ని బలిగా అర్పించావని విషయాన్ని మేము మర్చిపోయినామయ్యా. అన్యులు ఏ విధంగా అయితే రోడ్ల పైన నా తండ్రి ఇదిగో రాళ్ళకి రప్పలకి పూజలు చేస్తున్నారు వేసి, అదేవిధంగా మేమును మా ఆలోచనలు దేవా మా ఆధీనంలో పెట్టుకోకుండా మా ఆలోచనలకి మేము బానిసలు అయిపోతున్నాము తండ్రి. మా ఒంటింట్లో ఉన్న వాటికి నా తండ్రి ఇదిగో బానిసలు అయిపోతున్నాము నైనా. టీ లేకపోతే, కాఫీ లేకపోతే, ఫుడ్ లేకపోతే, బిస్కెట్ లేకపోతే, ఇంకేదో లేకపోతే నా వల్ల కావట్లేదు అని అంటున్నాం. కానీ వాక్యం దగ్గరికి వచ్చి చూస్తే అర్థమవుతుంది తండ్రి. ప్రతి వ్యసనమునైనా, ప్రతి బాధన తండ్రి, ప్రతి నిట్టూర్పున తండ్రి నువ్వు తీసేస్తావయ్యా. కానీ వాక్యం అనే వెలుగుని మేము పట్టుకోవట్లేదు. మా దగ్గర అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి నా తండ్రి. కొత్తగా నా తండ్రి ఇద్దరు ప్రొటెస్టెంట్స్ వాళ్ళైనా బైబిల్స్ అడుగుతూ ఉన్నారు నాయన. కానీ కథోలికుల్లో మాలో ఉన్న బిడ్డలు కొంతమంది బైబిల్ అడగలేకపోతున్నారు. ఉన్న బైబిలే తండ్రి దుమ్ము పట్టిపోయింది తండ్రి, మూలకుంది యేసయ్య. అది ఎలా ఉందంటే ఏ విధంగా అయితే ఒక మంచి ఫ్రేమ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి ఒక ప్రార్థన లేకుండా, లేకపోతే రోజు పట్టుకొని ప్రార్థన లేకుండా ఎప్పుడైతే మేము అలా నిష్ప్రయోజనముగా దాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే ఇంట్లో ప్రార్థన ఉండదో, ఎప్పుడైతే ఇంట్లో తండ్రి స్వస్థత అనే ఒక మాట మా నుంచి రాదో, ఎప్పుడైతే సమృద్ధి అనే మాట మా దగ్గర నుంచి రాదో, ఎప్పుడైతే ఆత్మస్వరూపుడు మాలో, మా కుటుంబంలో, మా ప్రార్థన ద్వారా నివసించడో, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్రేమ్, అక్కడ ఉన్న ప్రతి రోజరీ, ప్రతి ఒక్కటి నా తండ్రి ఇదిగో తండ్రి ఐడల్ గా మారిపోతుందని నువ్వు చెప్తున్నావు. అవును తండ్రి, విగ్రహం లాగా మారిపోతాయి నా తండ్రి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో వాటిపైన అభిషేకం వస్తుంది. ఎప్పుడైతే మనము ఇదిగో దేవుని అడుగుతామో ఇంట్లోకి అభిషేకం వస్తుంది. ఇంట్లోకి ఆత్మ స్వరూపుడైన మన దేవుడు నివసిస్తాడు. మొట్టమొదటిగా ఇదిగో దేవదూతల సన్నిధి అక్కడికి దిగి వస్తుంది. పరిశుద్ధుల ప్రార్థనలు అక్కడికి దిగి వస్తాయి. ఇదిగో తండ్రి ఏ విధంగా మీ వాక్యం సెలవిస్తుందో దర్శన గ్రంథంలో ఇదిగో పునీతుల మధ్యస్థ ప్రార్థనలు సలుపుతూ ఉన్నారు. ఎవరి కోసం సలుపుతూ ఉన్నారు నాయన? మా కోసం సలుపుతూ ఉన్నారు నాయన. ఒక్క పునీతుడి పేరు కూడా మాకు తెలియదు నా తండ్రి. దానికి కారణం ఏంటంటే నాకు అన్నీ తెలుసు, క్యాథలిక్ని, ఇదిగో నామకార్థ క్రైస్తవుని, ఇంకా నాకెందుకు
ఎవరో చెప్పేదని ఆలోచన ఆయన. అయ్యా మా బుద్ధులు మారాలన్న తండ్రి, మా బ్రతుకులు మారాలంటే అది ఏదో మ్యాజిక్ కాదు నాయన, మ్యాజిక్ షో కాదు నా తండ్రి అలా వచ్చిపోవడానికి. ఇది నిజం నానది నా తండ్రి, అవును ఇది ట్రూత్ నా తండ్రి. నువ్వంటేనే నిజము, నువ్వంటేనే సత్యము, నువ్వంటేనే జీవము. ఇదిగో ఈ లోకాధిపతి మిమ్మల్ని దొంగిలించుటకు, హత్య చేయటకు వస్తాడు, కానీ ఇదిగో నేను మాత్రం మీకు సమృద్ధిని, ఇదిగో గొప్పగా సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చుటకు నేను వచ్చాను అన్నావు తండ్రి యోహాను 10:10. అవును యేసయ్య, మీరు అన్నారంటే అది నిజమైన తండ్రి. అయ్యా అవును తండ్రి, అయినప్పటికీ ఒప్పుకుంటున్నామయ్యా, మేము పాపాత్ములైన తండ్రి, మేము అపరిశుద్ధులమే అయ్యా. అపరిశుద్ధాత్మను మా నుంచి తొలగించి, అనే అహంకారాన్ని మా దగ్గర నుంచి తీసేసి, గర్వాన్ని మా దగ్గర నుంచి తీసేసి, అసూయని మా దగ్గర నుంచి తీసేసిన తండ్రి, పాప మన్నింపు లేని మనస్తత్వాన్ని మా అందరి దగ్గర నుంచి తీసేసి అయ్యా, నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపిన తండ్రి. ఇదిగో తండ్రి దేవా, ఆత్మస్వరూపుడైన మీరు మాలో నివసించండి నా తండ్రి. అయ్యా నువ్వు అడిగితే వచ్చే దేవుడవు, అడిగితే వచ్చే దేవుడవు నా తండ్రి. చెవిటివాడు కాదు నాయన, గుడ్డివాడవు కాదు నా తండ్రి. అయ్యా మా ప్రార్థనలు నీకు వినబడుతూ ఉన్నాయి తండ్రి, అందుకే ఇప్పటికైనా మేము బ్రతికి ఉన్నాం నాయన. నిన్నటి రోజున నేను పోస్ట్ చూస్తున్నాను తండ్రి, ఇదిగో తండ్రి బార్డర్స్లో దేవా 2 పెద్ద వ్యక్తులు కాళ్ళు పోయాయి నా తండ్రి. అయినప్పటికీ ఎప్పటిదో నా తండ్రి న్యూస్ అయినప్పటికీ బిడ్డలకి కాళ్ళు లేకపోయినా చనిపోయేంత వరకు బార్డర్లో మేము ఉంటా అంటున్నారయ్యా. అదేవిధంగా మాకు కాళ్ళు ఉన్నాయి, మాకు చేతులు ఉన్నాయి, మాకు అన్ని ఆలోచనలు సక్రమంగా ఉన్నాయి, జ్ఞానం ఉంది, ప్రతిదీ ఉంది, కానీ మేము నీ కోసము పరిగెట్టలేకపోతూ ఉన్నామయ్యా. నీ కోసము నా తండ్రి ఇదిగో తండ్రి పాలు తాగే పిల్లల వల్లే తండ్రి అక్కడే పడుకున్నాం నిన్నాము తండ్రి. సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, లేవట్లేము నాయన, కూర్చోట్లేము నా తండ్రి, నడవట్లేము నా తండ్రి, అసలు పరిగెట్టట్లేదు నా తండ్రి. దానికి కారణం ఒకటే నాయన, ఇంకనూ నేను చిన్న పిల్లవాడినే అని ఆలోచిస్తున్నాం తండ్రి, కానీ వాక్యం దగ్గరికి మేము రాలేకపోతున్నాం. అందుని బట్టి మమ్మల్ని క్షమించిన తండ్రి. పుట్టిన బిడ్డ నా తండ్రి, అయినప్పటికీ నా తండ్రి ఇగో కన్సీవ్ అయిన బిడ్డ 9 నెలలు ఆగాలైనా, అదేవిధంగా మేమును ఆగాలి నా తండ్రి. కానీ పుట్టిన తర్వాత ఆగడు నా తండ్రి. ఆ కుమారుడు కానీ ఆ పాపే కానీ ఇదిగో పెరుగుతూ ఉంటుంది, రోజు నూతన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అదేవిధంగా నా తండ్రి క్రైస్తవ బిడ్డలలో నూతన మార్పులు దయచేయమని మనం అడుగుచున్నానయ్యా. ఇదిగో తండ్రి నిర్జీవమైన ఆత్మల వలె కాకుండా నా తండ్రి పరిశుద్ధమైన ఆత్మని పొందుకొని యేసయ్యా నీ బిడ్డలుగా జీవించే కృపను మాకు దాయిచ్చేయండి నా తండ్రి. అయ్యా ఇది చెప్పడం ఈజీ, కానీ చేయడం కష్టం నా తండ్రి. అయినప్పటికీ ఆ కార్యం మాది కాదు నాయన, నీ ఆత్మ కార్యము నువ్వు ముందు నేను నడిపిస్తా అని విశ్వసిస్తున్నాము తండ్రి. దేవా ఎక్కువ సమయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి నా తండ్రి. అయ్యా అదేవిధంగా వాక్యాన్ని చెప్పబోతూ ఉన్న ఫాతిమరెడ్డి అన్నయ్యని దీవించండి వేసే ఆ బిడ్డను ఇంకను మీ యొక్క అభిషేకంతో నింపమని, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దేవా బిడ్డని మార్చబోతున్నందుకు మీకే వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా బిడ్డని మీరు ఆకర్షించండి నా తండ్రి. ఏ బిడ్డలైతే జాయిన్ అవ్వలేకపోతున్నారో సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల బిడ్డలందరినీ మీరు ఆకర్షింపజేయమని, బిడ్డలందరికీ మంచి మనస్సుని దాయిచ్చమని, వాక్యాన్ని వినే ఒక గొప్ప అర్హతను మా అందరికీ దాయిచ్చమని, యోగ్యకరమైన జీవితాన్ని జీవించుటకు మాకు యోగ్యకరమైన మీ యొక్క గొప్ప కృపా వరములతో, ఆత్మ ఫలాలతో, ఆత్మ వరాలతో మమ్మల్ని నింపి వాక్యం వినడానికి మాకు శక్తిని సామర్థ్యాన్ని దయచేస్తారని, ఈ వాక్యం వింటుండగా నా తండ్రి దైవ రాజ్యము మా హృదయంలో ఏర్పడినగాక నా తండ్రి. నీ యొక్క పరలోక రాజ్యం ఈ యొక్క సన్నిధిలోకి దిగి వచ్చినగాక నా తండ్రి. వాక్యం వింటుంటేనే నా తండ్రి అద్భుతాలు జరుగునుగాక నా తండ్రి. అయ్యా మీ యొక్క వాక్యమే స్వస్థత అంటున్నావు కాబట్టి నీ వాక్యాన్ని మా హృదయంలో లిఖించుకునే కృపను మా అందరికీ దాయిచేబుతున్నలకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు పండుగ జరుపుకుంటున్న పునీత మార్తమ్మ మరియమ్మల లాజరస్ మధ్యస్థ ప్రార్థన ద్వారా కూడా యేసు అతి పరిశుద్ధమైన నామములో, శ్రేష్టమైన నామములో, ఘనమైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.